ఈ పనసకాయలు ఏంటంటే కొత్త ఏంటంటే ఇది చీపిరి రైతు దగ్గర ఈ రోజు 30 రూపాయలు కొన్నాం. రైతు పిల్లలకి సేఫ్టీ ఉంటుందండి. అబ్బాయి కొంటే జనాలు ఉండరా. ఇదిగోండి ఈ సంతలో అన్నమాట, సీతంపేట సంతలో అండి ఇది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇదిగోండి పుల్ల డబ్బు అండి. ఇది ఇక్కడ మన్యంలో పండిస్తారండి ఈ దెబ్బకాయలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చిన్నబాబు ట్రైబల్ బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు సీతంపేట సంతకు వచ్చామండి. మన్యం జిల్లా సీతంపేట సంతకు వచ్చామండి. ఆ సంతలో ఏమేమి దొరుకుతాయి, అసలు ట్రైబల్ పండించే కొండ పంటలు అక్కడ ఏమేమి దొరుకుతాయి మనం వెళ్ళి ఒకసారి చూద్దామండి. ఆ సంతలో ఉన్నామండి. ఎందుకు ఆలస్యం వీడియో వెళ్ళిపోతాం. సంత అండి ఇది. 300 ఒకటి 300 చూడండి. గేరాలు కొండపై నుంచి తీసుకొచ్చి సంతలో అమ్ముతారండి. తీపుకుంట దాని పేరు సపోటా అంటే. ఓకే, ఇది కొండ మీద దొరుకుతాయా? పండిస్తారండి. చూడండి ఇక్కడ స్వీట్గా ఉంటాయండి ఇవి. చూడండి ఇది సపోటా అంటే అండి. ఇది ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇది సీతంపేట సంత అండి. ఇది చేపల మార్కెట్ అండి. మేము చేపలు తీసుకుంటామండి. ఇంకా గిరిజన సంత అండి ఇది. చూడండి చేపలు. చేపలు కూడా దొరుకుతాయండి. కట్ చేస్తున్నారు. ఇవండి ఇవన్నీ ఆడవాళ్ళకి సంబంధించినవండి. ఇవన్నీ చూడండి, ఇది కొంటున్నారండి. ఇక్కడ బేరం అవుతుంది. ఇది విత్తనాలండి. విత్తనాలు కూడా దొరుకుతాయండి. ఇక్కడ చూడండి ఇనుప వస్తువులండి ఇవన్నీ అండి. ఈ పారలు అంటారు, గుడిపాలు అంటారు, గడ్డపారలు అంటారు. ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. చాకులు, కత్తులు అన్నీ ఉందండి. చూడండి ఇది సీతంపేట సంత అండి. చూడండి క్లౌడ్ ఎలా ఉన్నది. ఇది ప్రతి సోమవారం జరుగుతుందండి. ఇక్కడ చేపలండి. చేపలు తెస్తున్నారండి. చేపలు వ్యాన్ నుంచి దిస్తున్నారండి. ఇక్కడ స్టీల్ సామాన్ అండి. ఇవ్వండి మట్టి సామాన్లు అండి. కడవలు, పొయ్యిలు అన్నీ ఇక్కడ దొరుకుతుంటే వాళ్ళకి గిరిజనులందరూ వచ్చి ఇక్కడ కొంటారండి. చూడండి సంత. గొడుగు మరిచిపోయినారు ఇస్తారని చూడండి. కొడవలు, కత్తులండి వాళ్ళ కోసం అండి. అంటే గిరిజనులు వచ్చి ఇక్కడ కొంటారనేసి ఎక్కువ కత్తులు ఇక్కడ తెచ్చి అమ్ముతారండి. బేరం చేస్తారు.
ఓ 400 అటండి. పందులు ఇక్కడ చూడండి అమ్ముతున్నారండి. ఆ పంది అనేది బేరం చేస్తున్నారండి. ఎంత రేటు ఉంటుంది అన్నది? 5,000కి వెళ్తుంది. 5,000 అండి కొంటారండి. పిల్లలు తీసుకొస్తారండి. పొందని తీసుకొచ్చి ఇక్కడ ఈ సంతలో అమ్ముతారండి. క్లోజ్ చేస్తారండి. ఇవన్నీ పొందులండి. ఇక్కడ అమ్ముతారండి. గూళ్ళు లాంటి వచ్చి అమ్ముతారండి. ఇవన్నీ అవేనండి. మట్టితో చేసే వస్తువులండి ఇవన్నీ. మాట్లాడుతున్నాను. సీతాపేట సంతలో ఈరోజు మనం ఉన్నాము. సీతాపేట సంతలో అసలు ఏమేమి దొరుకుతాయో చూడండి, ఒకసారి చూపిస్తున్నాను. ఇవి ఆడవాళ్ళకి సంబంధించిన సామాన్లు అండి. ఇవన్నీ మా అమ్ముతుంది. కూరగాయలు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ కూరగాయలు అండి. ఈ ఏరియాలో దొరుకుతాయి. ఈ సంతకి తెచ్చి అమ్ముతారండి. నానా ఎలాగ అమ్ముతున్నారు? ఉల్లి 2 కేజీలు 50. టమాటా 40. మరి తేడా ఏం లేదు. సంతలో అదే రేటు, బయట అదే రేటు. ఇది చాలా రష్గా ఉంటుందండి ఈ సీతంపేట సంతలు అనేది. ఇది పశువులకి సంబంధించిన వస్తువులు ఇక్కడ అమ్ముతారండి. వాళ్ళు కొంటారండి పశువుల కోసం. అన్న మీరు ఎక్కడికి నుంచి వచ్చారన్నా? పాలకొండ. మీరు సంత ఇదే సంతకు వస్తారా, ఇంకా వేరే వేరే సంతలకు వెళ్తారా? గుమ్మలక్ష్మీపురం సంత ఏ రోజున ఎక్కడ ఉంది అది? పార్వతీపురం. ఇక్కడ సేల్ అవుతుందా మీకు? ఏం చేయాలి? మొదటి నుంచి అలవాటు అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? సంతలకే వెళ్ళి అమ్ముతారన్నమాట. ఇక్కడ ఎక్కువ మంది చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు ఎక్కువ వస్తారు కదా ఇక్కడ. చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడ కొంటారన్నమాట. సరేనా? ఎంత టైం వరకు ఉంటారు నాన్న ఇక్కడ? 1:30 2 గంటల వరకు. అది ఎంత టైం స్టార్ట్ అవుతుంది ఇది? రాత్రి అంటే రాత్రి 12 స్టార్ట్ అవుద్దా? మనుషులు వస్తారా అప్పుడు? రస్గా ఎప్పుడు ఉంటుంది అంటే ఈరోజు రస్గా ఉంటుందా? ఆదివారం మధ్యాహ్నం 12కే స్టార్ట్ అయిపోద్ది. ఓ అండి, ఆదివారం మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేది. నైటే సంత అవుద్ది. మనుషులు వస్తారు, ప్రజలు వచ్చి కొంటారు. అవునా? అదే అండి. సరే సరేనా సరేనా? అయితే మీ పేరేం చెప్పారు కదా? ఉంటాను అయితే. ఇదండి, ఇదంతా కూరగాయల మార్కెట్ అండి. ఇది కూరగాయలు ఇక్కడ అమ్ముతారండి. వాళ్ళు వచ్చి కొంటారు. వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు?
ముకులుపురమా? సంతకు వచ్చావా? ఏమేమి కొన్నావు అక్కడ? ఇవా ఇవి ఎందుకు ఇవి? వంకాయ నారా కొన్నావా? ఎంత అయింది? ఎంత? 2 కట్టలు 20. ఇవి తీసుకెళ్ళి గుడ్డు మీద ఉడుస్తావా? ఎంత టైంకి వచ్చావు ఇక్కడికి? ఎంత టైంకి వచ్చావు? ఇందాక వచ్చావా? మీకు కావాల్సిన వస్తువులను కొనుక్కున్నావా? తీసుకున్నా మళ్ళా టమాటాలు కొనాలి అక్కడ. ఎక్కడ? అయితే వారం సరిపడే సరుకులు కొంటావా లేకపోతే? మేము ఎప్పుడప్పుడు అక్కడ ఊర్లోనే వస్తాయి సామాన్లు. ఊరికి వస్తాయా? ఊరికి వస్తాయి. మరి సంతకు వచ్చి కొన్ని వస్తువులు కొనుక్కొని వెళ్తావు. గురించి వచ్చినాము టమాటా. అయితే 2 నారలు కొనిస్తావు. ఇది వంకాయ నార, టమాటా నార ఇంకా వేరే దగ్గర కొంటావా? అతను నార కొనడానికి వచ్చారండి. కొన్ని సరుకులు కొన్నాడు. కూరగాయలు అవి ఏమేమి తీసుకున్నావు? కూరగాయలు తీసుకోను, అక్కడే దొరుకుతాయి ఊర్లో తెస్తారా? ఊర్లో తెస్తే కొంటారు. ఇప్పుడు సంతలో కొనొచ్చు కదా వారం సరిపడే వస్తువులు. రాత్రి దాకుంటాయి అక్కడ. అక్కడ మరి అది ఇక్కడ నుంచి బరువు ఎందుకు మోసుకెళ్ళాలని ఊర్లో వచ్చి కొనుక్కుంటాను. అదండి చూడండి తెలివితేటల తాతయ్య. మీ పేరు చెప్పినారు కాదు? బుడ్డయ్య. బుడ్డయ్య సంతకు వచ్చారు. సరేనా? అయితే వెళ్ళైతా అన్ని కొనుక్కొని అక్కడ టమాటా నార ఉంది కదా, 60కి ఎన్ని కట్టలు ఇస్తారు? దీనిలాగేనా? కట్ట 20 రూపాయలు. ఇది ఎప్పుడు చూస్తావు? ఇవేనా నాటేస్తావు? చనిపోద్దా నారా? ఈ మబ్బులో ఉడుస్తావు, ఎండ అయిపోతే చనిపోతాయి అనమాట. సరే సరే. మబ్బుతో ఉడిమలే ఎలాగైతే పదును గట్టిగా ఉంటే సస్తాయి. పదును ఎక్కువ ఉన్నా సస్తాయి, చనిపోతాయి మొక్కలు. మామూలు పదులు ఉంటే నీళ్ళు పోసినట్టు పోసేస్తే బతుకుతాయా? గుడ్డి మీద ఉడుస్తావా? ఎప్పుడు కాస్తాయి ఇవి? శుభ్రంగా మండి గట్ట చేస్తే కొట్టామాస్ పండుగ అది అమ్ముతావా తింటావా అవి? అది మనకే ఏటి తింటాం. ఇన్ని మొక్కలు కాస్తాయి కదా, అవన్నీ తినేస్తావా? కాస్తే అమ్మడము, లేకపోతే మనం తింటూ మిగిలేవి అమ్ముతూ ఉంటావు. ఎక్కువ అయితే అమ్ముతావు, తక్కువ కాస్తే తింటావు. మా సరిపడినట్టు కూర అయితే చాలుదా? మీకు సరిపోయే కూర ఉంటే చాలు. ఎవరికి ఇస్తావా? ఊర్లోనా? ఊర్లోనూ అడుగుతారులే, తప్పదు. అది తీయవచ్చు, వాళ్ళకి ఇస్తావు. ఈరోజు మీరు ఇస్తే వాళ్ళు ఏమైనా ఇస్తారు మీకు. అలా పండించిన అడిగితే ఇవ్వకపోతే కాదు, అడుగుతారా? మిరపకాయలు పండించిన మొన్న పండించిన అలా ఊర్లోనే అమ్మినాము. అమ్మినావా? మిరపకాయలు పండించి ఎంతకు అమ్మినావు నాన్న? మరి నీవు ఎంత కలుపుతావు? ఓటకి ఇన్ని ఓటకి 20. అది కొంచెం 20కి ఇన్ని కొంచెం వాటా 10 ఓటాలాగా 5 ఓటాలాగా అమ్ముతాం. ఏరీసా? సరే 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 సరే. టిఫిన్ చేసినావా? చేసినావా లేదా? టిఫిన్ చేస్తావా ఇప్పుడు? టిఫిన్ చేస్తావా? చెయ్యి అయితే తినేసి అవి కొనుక్కొని వెళ్ళి అవుతా. కూరగాయలు అన్నీ కొంటారండి. ఈ సంతలో చూడండి, సంత ఎంత రష్గా ఉంది. సీతాపేట సంత అండి, చాలా రష్గా ఉంటుంది. చూడండి ఈ మార్కెట్లోన. బ్రో బాగున్నారా?
నా యాసెస్ ఏంటి? అవును 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 మంచి. అది ఎక్కడి నుంచి వచ్చారా? ఇదే ఊరు పుత్తూరా? సంతకి వెళ్తుంటారా? ఇదేనా? బండి బండితో తీసుకొచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు నాన్న? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కిండ్ రోడ్. అది ఎక్కడ ఉంది? అది మెట్టు కూడా పైన. సంతకని వచ్చారా? ఏమేమి సరుకులు కొన్నారు? అవును. కూరగాయలు కొనడానికి వచ్చావా? అవి కొనడానికి వచ్చావా? ఇవి కొంటా తిన్నానుకా? పిల్లలు తిన్నానుకా? మీరు తింటారు. కూరగాయలు ఏమేమి తీసుకున్నావు? తీసుకుంటావా? సరే 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 అయితే చూడండి చాలా రష్గా ఉంటుందండి. ఇక్కడ కొంటున్నారండి. చేపలు ఎలాగిస్తున్నారమ్మా అవి? పావు కేజీ 100. సరే సరే అండి. అదే పావు కేజీ 100 అండి. ఇక్కడ రెస్టారెంట్ చూడండి, మనుషులు నడవడానికి కూడా త్రోవ ఉండదండి, ఇంత రష్గా ఉంటుందండి. చేపలు కుండరయ్య అంటారు, ఇది మామూలు రయ్య అండి. నెత్తలు 2 రకాలు ఉన్నాయటమ్మా. ఇదొక రేట్ అదొక రేటా? సేమ్ రేటా? అలాగా. అన్నీ దొరుకుతాయండి అక్కడ. ఇదిగోండి సామాన్లు. సేల్ అవుతాయి అవి? అలాగేనంటే కొనరా? ఈ పిల్లలకి ఇలా జోలు కడతారండి, కట్టుకొని తీసుకొస్తారండి. ఆ పిల్లలకి సేఫ్టీగా ఉంటుందండి, వాళ్ళు పడుకోవచ్చు. చూడండి చూడండి ఎంత సేఫ్టీగా ఉన్నది. ఆ సేఫ్టీ కోసం మనకు కడతారండి గిరిజనులు. వాదిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చారు. వచ్చి ఏమేమి కొన్నారు ఇక్కడ? తీసుకున్నావు? టమాటా చూడండి ఎంత రష్గా ఉన్నది. అక్కడికాంచి వచ్చావా? టిఫిన్ చేసావా? ఏమేమి కొన్నావు? మిరపకాయలు కొన్నావా? అచ్చా అచ్చా. టమాటా. ఇప్పుడు వెళ్ళిపోతావా? బేరం చేస్తారు, బేరం చేస్తారు. అది వాళ్ళు కొంటున్నారు. ఒక్కొక్క చూడండి ఇక్కడ కూరగాయలు కొంటారండి రైతులు. ఇదిగోండి చాలా పెద్ద సంత అండి. చూడండి అంత జనం ఉన్నారు. చూడండి అటు కూడా జనం ఉన్నారు. ఎక్కువ గిరిజనులు, చుట్టుపక్కల ఉండే గిరిజనులు వస్తుంటారండి.
చాలా ఏరియా ఉందండి ఇక్కడ. సీతంపేట మొత్తం అంతా గిరిజనులేనండి. వాళ్ళు సంతకు వస్తారండి, కొంటారండి. నాన్న నీ పేరు ఏం పేరు నాన్న? సిట్టి గారా? ఎక్కడి నుంచి వచ్చారు నాన్న? కుర్పాం నుంచా? దూరమే కదా. ఏమొచ్చారు ఇక్కడికి? పొగాకా? సేల్ అయిందా? ఇప్పుడు వచ్చారా? లేట్ అయిపోయినారు మీరు. లేట్ అయిపోయినారు. అది ఈ సంతకే వస్తారా ఇంకా వేరే సంతకి ఎక్కడికి వెళ్తానా? నీలకంఠపురమా? అది ఎక్కడ? అది గుమ్మలక్ష్మీపురం దగ్గర. సేల్ అవుతుందా మీరు వచ్చినందుకు? సేల్ అవుతుందా? సేల్ అవుతుంది. అంటే ఈ సంతనైనా ప్రతి సంతలో సేల్ అవుతుందా? అది ఇదే వ్యాపారం అమ్మేది అంటే ప్రతి సంతకి వెళ్ళి పొగాకు అనేది మీరు అమ్ముతుంటారు అనమాట. ఇక్కడికి ఎక్కువ గిరిజనులు ఎక్కువ వస్తారు కదా, గిరిజనులు కొంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి అవసరం కాబట్టి కొంటారు. సరేనా అయితే? ఉంటానైతే. సేల్ కొంటున్నారండి కొంటారండి. కొంటున్నారండి. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? వాళ్ళకి నచ్చినవి ఉంచేసుకుంటున్నారు. చూడండి కొంటున్నారు. ఎలా చూస్తున్నారు? ఓ పకోడీలు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అయ్యో ఎంత అవి? 30 రూపాయలు కేజీయా? కేజీ 60. ఎక్కడి నుంచి వచ్చారు? పాలకొండ నుంచి ఇక్కడికి వచ్చారనమాట. కూరగాయలు తెచ్చారా? ఇవి ఇవ్వండి, కూరగాయలు తీసుకొని పాలకొండ నుంచి వచ్చారు. నాన్న అక్కడ ఎంత టైం బయలుదేరారు మీరు? 4కి. ఇది వ్యాన్ మీద తీసుకొచ్చారా? వ్యాన్ మీద. సేల్ అయిందా? ఇదే సంతకు వస్తారా వేరే సంతకి ఏమి వెళ్తారా? ఎక్కడ? కుష్మి. అది ఎప్పుడు? అది శనివారం. అది పెద్ద సంతేనా? ఇప్పటికి ఎంత సేల్ అయిందా? 10,000 సామాన్ తెచ్చారు. 1000 రూపాయలు అయింది. ఎంత టైం వరకు ఉంటారు ఇక్కడ? 12 వరకు ఉంటారు. మరి ఆదివారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తారు. ఆదివారం మధ్యాహ్నం 3 కాంచి మధ్యాహ్నం 2 కాంచి స్టార్ట్ అవుతుంది. ఆదివారం లేదు, అంతపాటు వచ్చింది 12 గంటల వరకు ఉంది. ఆదివారం కూడా కూడి పక్కన ఆదివారం కూడా ఇచ్చేస్తుంది. ఓ ఆదివారం సోమవారం 2 రోజులు ఇక్కడ జరుగుతుంది సంత అనమాట. బట్టలు కూడా ఇక్కడ అమ్ముతారండి. ఏం పేరు నాన్న మీది? పాపరావు అండి. పాపరావా? సాలితేవరంలో వృత్తులు పోయాయండి. సంతలు అంటే బట్టలు అమ్మితే వ్యాపారాలు లేవండి. ఎలా బ్రతకడం మేము? మాకు పిల్లలకు ఉద్యోగాలు సద్యోగాలు లేవు. పూర్వం కానీ చింతేనా? పూర్వం కానీ బట్టలు వేసినామండి మేము. అవును, అదే పూర్వం ఇలాగే ఉండలేదు, ఇప్పుడు అలాగే ఉంది. ఏంటి సేల్స్ ఇప్పుడు తగ్గిపోయిందండి. అమెజాన్ వచ్చింది, సేల్స్ పడిపోయింది. మాకనే కాదు అందరికి అందరూ అమెజాన్ లో కొనేస్తాండ్రు. అర్థమైందా? మాకు ఎలా ఉంటుంది చెప్పు? అమెజాన్ లో ఈ క్వాలిటీ దొరుకుతుందా? ఈ క్వాలిటీ దొరకదు. ఇలాంటివే కొనడానికి వస్తారు. ఇప్పుడు తువ్వాళ్ళు, లింగీలు ఇలాంటివి చీరలు గట్ట అయితే అమెజాన్ దొరకే. అది ఇప్పుడు వచ్చి మీకు సేల్ ఏమి అవ్వలేదా? ఇప్పటికే సేల్స్ అయ్యిందండి. ఎవడు కొన్నోడు ఉంటే కదా, కొన్నోడు ఉంటే సేల్స్ అవుతుంది. ఎవడొస్తారు? ఎవడికి కావాలి?
ఆ కొట్టుల్లోనే కూడా కొట్టుల్లోకి వెళ్ళి కొనేస్తారు. అది కూడా కాకుండా అమెజాన్ ఇంకా అక్కడికి వెళ్ళి అందంతా కొనేస్తారు. మీ దగ్గరికి వచ్చి కొంటలేదు ఇంకేది అబ్బాయి కొంటే జనాలు ఉండరా, జనాలు లేరు. ఇదిగోండి జనాలు లేరు చూడండి. ఇదిగోండి ఈ 4 షాపులు ఉన్నాయి. ఈ షాపులకి ఎక్కడ జనం లేదని ఈ చివరికి ఉండేవి. ఇప్పుడే 4 కోట్లు, ఈ 4 కోట్ల జనాలు లేరు. బట్టలు కావాలి, ఇంటికాడ ఆయిల్ బుక్ చేసుకుంటారు. అవునా? అదే ఈ సంతకి వెళ్తారా వేరే అంతకి వెళ్తారు? ఈ సంతకి ఆయిల్ తిరుగుకుంటాం. వ్యాపారస్తులు లావైపోంటారు. అదే చిన్న వ్యాపారం. ఎవరు కడుపుమంటే ఆలదండి, ఎవరికి విమర్శించే పని లేదండి. అదే 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 ఎవరు కడుపుమంటే ఆలది, అది ఎవరిని అనే పని లేదు. సంతలు ఉన్నాయి మరి. అదండి. సరే సరేనన్న అయితే. సరే అయితే ఉంటాను అయితే. బాయ్ అయితే. చూడండి కొండ సీపుళ్ళు ఎంత పొడుగు ఉన్నాయి. ఇదిగోండి ఈ సంతలో అన్నమాట, సీతంపేట సంతలోనండి ఇది. ఇదిగోండి చూడండి, ఇవి ఎక్కడ అమ్ముతారండి తెచ్చి గిరిజనులు చేస్తున్నారండి. చూడండి గిరిజనులు అండి వీళ్ళు. చూడండి ఇదిగోండి పుల్ల డబ్బు అండి. ఇవి ఇక్కడ మన్యంలో పండిస్తారండి ఈ దెబ్బకాయలు. ఇదిగోండి ఇవేనా? ఇవిన్నా ఇవే నారింజకాయ. ఇది నారింజకాయ మెడిసిన్. ఇది అది నారింజ. ఇవన్నీ నారింజ. ఇక్కడ ఉన్నవన్నీ నారింజ. నారింజనా? ఇవన్నీ పుల్ల దెబ్బ. ఇవి ఎక్కడ నన్ను పండిస్తారు? కొండ మీద పండుతుంది. కొండపైన. అయితే ఇవి మీరు తీసుకొస్తారు? ఎక్స్పోర్ట్ అవుతాయి వైజాగ్. ఓ ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్ అంతా వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారా? వైజాగ్ వాళ్ళు కొంటారు. ఆర్డర్ ఇస్తారా? ఆర్డర్ ఇస్తే మేము తీసుకెళ్తాం. మీరు తీసుకెళ్తారు. ఇక్కడ ఎవరు కొంటారు? మేమే కొనేస్తాం. మేమే కొంటాం. ఓ మీరు బిజినెస్ చేస్తారా? కొండ మీద నుంచి వాళ్ళు తెస్తారండి. తెస్తారు. గిరిజనులు తెచ్చి సంతలు అమ్ముతారండి. అమ్ముతారు, మీరు కొంటారు. మేము కొంటామండి. ఇవి వైజాగ్ వెళ్తాయండి. వైజాగ్ లో ఇండస్ట్రీ పచ్చళ్ళ కంపెనీకి వెళ్తాయండి. ఓ ఇవి పచ్చళ్ళు చేస్తారు. పచ్చళ్ళు చేసుకుంటారండి. మార్కెట్ వెళ్తారండి. అక్కడ నుండి కొన్ని కేరళ వెళ్తాయి, కొన్ని పూర్ణ మార్కెట్ కి, రైతు బజార్లకి ఇవన్నీ వెళ్తాయండి. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు కోసి ఊరేసి పచ్చడి పెట్టుకుంటారండి. పచ్చడి కూడా బాగుంటుందండి. నిమ్మకాయ పచ్చడి తయారవుతుందండి దీంతో. అదిగోండి చూడండి. ఇవి నారింజ అంటే అక్కడ కూడా రైతు బజార్లో అమ్ముకునేవాళ్ళండి. ఇవి అమ్ముకునేవి. ఇవి తింటారు? ఇవి తినొచ్చండి, బాగుంటుందండి. జ్యూస్ బాగుంటుంది. మీ పేరు నాన్న? నా పేరు నరసింహరావు. అదండి. ఇది ఇదే ఊరా మీరు? పాలకొండ అండి. డ్రైవర్. ఓకే, పాలకొండ నుంచి వచ్చారు ఇక్కడికి సంతకు? ఆదివారం ఉదయం నుండి సోమవారం 1 గంట దాకా సంత అవుతుంది. అచ్చా. ప్రతి వారం మీరు వస్తారు? వారం సంతకు వస్తాం. అచ్చా. వారము ఈ సరుకులు తీసుకెళ్తారు? వైజాగ్ లో సావుకారికి ఇచ్చేస్తాం. అది ఇవే కొంటారా ఇంకా వేరే కొంటారా? సావుకారు గారు డబ్బుతో వెళ్తారు మాకు ఫోన్ పేలో. మేము ఇక్కడ క్యాష్ గా చేసి మా సావుకారు గారికి ఇస్తే ఆయన కొంటారు. సావుకారు గారా? సావుకారు గారు వెళ్తారు అనమాట. వైజాగ్ ఇచ్చేస్తాం. వాళ్ళు దించుకొని ఆయన ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఎక్కడితో ఎంతో మాకు లింక్. అక్కడ ఆయన ఏడ్ చేసుకోవాలి. ఏడ్ చేయలేదు. కోయంబత్తూరు వెళ్తే కొన్ని రైతు బజార్లకి. కోయంబత్తూరు కూడా పంపిస్తారు? కోయంబత్తూరు కోయంబత్తూరు, గూడూరు, రాజమండ్రి మీద వరకు అలాగే వెళ్తాయి. ఎంత రెట్టింపు వస్తుంది. మేము కొంటాం, వీళ్ళు పక్కన కొంటాం. 10 నెలలు, 11 నెలలు, 3 నెలలు వస్తాయి. 3 నెలల తర్వాత రావు. తర్వాత పండగ లోపు వస్తాయి. పండగ తర్వాత మరి అది ఆ విషయం కావాలి. జనవరి వరకు వస్తాయి. జూన్ నుండి జనవరి వరకు పండుతాయి. నారింజకాయ పండుతుంది, పుల్లదప్ప పండుతుంది. ఇంకా నెల పోతే బత్తాయి కూడా వస్తాయి. జ్యూస్ బత్తాయి. ఇక్కడ అవి ఎక్కడ దొరుకుతాయి? సార్ 5వ నెల నుంచి మళ్ళీ పండుగ వరకు ఇక్కడ బిజినెస్ పైనాపిల్ నుంచి సంతలు తయారవుతాయి. అది 5వ నెల నుంచి మళ్ళీ పండుగ వరకు ఇవన్నీ దొరుకుతున్నాయి. పైనాపిల్ 5 నెల, 6 నెలల వరకు పైనాపిల్ దొరుకుతుంది. 8, 9, 10, 11 వరకు ఈ కాయలు, ఈ పుల్లదప్ప, ఈ నారింజ, బత్తాయి దొరుకుతాయి. నిమ్మకాయలు 8వ నెల, 7వ నెల నిమ్మకాయలు దొరుకుతాయి. బాగా విపరీతంగా పండుతాయి. రేట్లు ఎలాగ ఉంటాయి ఆ నిమ్మకాయలు? రేట్లు అంటే స్టార్టింగ్ లోనే ఉంటుంది ఒక రేటు, తగ్గిపోతుంది. వర్షం పడకపోతే రేటు పెరుగుతుంది. బస్తా 2000 రోజులు ఉన్నాయి, 1000 రోజులు ఉన్నాయి, 500 రోజులు ఉన్నాయి. అది వర్షం పడింది అనుకోండి రేటు తగ్గుతుందండి. వర్షం పడకపోతే మాత్రం రేటు బాగుంటుంది. అవతల మార్కెట్కి ఎక్కువ వెళ్తాయి కదా. అవును. అది ఎండలు తగిలితే ఈ రెండుకి వాల్యూ. అది
వర్షకాలంలో వీటి కావాలి పెద్ద డిమాండ్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు సరుకు తడిసినా పోతుంది, డబ్బల్లో లాసే. వేసవికాలం మంచి బిజినెస్ ఉంటుంది, రేట్ వస్తుంది. 5 నెలల నుంచి 11 నెలల మంచి రేట్ ఉంటుంది. అది కూడా వర్షం పడకపోతే అది వర్షం పడితే మాత్రం బిజినెస్ రేట్ ఉండదు, రేట్లు ఉండవు, సరుకు పాడైపోతుంది. సరేనా, మంచి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ అయితే. బాయ్. చూడండి అక్కడ అది నేను గిరిజన సంత కుసుమని కొడితే మన జులైలో తీసాడు, నేనే చేశాను. ఇది బొత్తాయి, ఇది చీనీ బొత్తాయి, బాగుంటుంది బొత్తాయి. ఈ బొత్తాయి ఇక్కడ సవర్లు పండిస్తారు, అంత పండించిన రైతులే పండిస్తారు. ఇక్కడ మండ్యం జిల్లా, ఇది సిద్దిపేట సంతలో మేము ఉన్నాం. నేను ఒక చిన్న వ్యాపారస్తులు. కాయ వచ్చి ఈరోజు రైతు దగ్గర 3 రూపాయలు పడుతుంది, అంటే కేజీ 15 రూపాయలు పడుతుంది. అవునా, ఈ బొత్తాయి చీనీ బొత్తాయి. అవును, ఇదిగో ఇది పనసకాయ, సిట్టు పనస అంటారు దీనికి. ఈ పనసకాయలు ఏంటంటే మొత్తం పక్క స్టేట్లకి వెళ్తాయి. ఒరిస్సా, భువనేశ్వరం, కలకత్తా, బీహార్ వెళ్తాయి. ఆ హోటల్ ఎక్కువ పనసకాయ. ఈ కాయ ఏంటంటే అక్కడ బిర్యానీకి ఓడతారు, బిర్యానీకి కూరకి పొట్టు చేస్తారు. పనసకాయ అంటారు దీన్ని. అందరికీ తెలిసిందండి. ప్యాకింగ్ చేశాను కానీ పచ్చడి డబ్బకాయ ఇది. రాజమండ్రి, కాకినాడ అవన్నీ వెళ్తాయి. పొల డబ్బా పచ్చళ్ళు పనిపోతాయి. ప్రియ పచ్చళ్ళు కూడా కొంటారు. ఇది చేస్తారా పచ్చడి? ఈ చీపురి రైతు దగ్గర ఈ రోజు 30 రూపాయలు కొన్నాం. రైతు దగ్గర 50 కట్టలేదు, 15 వచ్చింది రైతు దగ్గర ఈ చీపురి. ఇంతకుముందు మనం 2024-23 అంటే రైతు దగ్గర 60 రూపాయలు చీపురి కట్టండి. 1 ఇయర్ అవుతుంది, సంవత్సరం అవుతుంది, రేట్ తగ్గిపోయింది పూర్తిగా, బాగా తగ్గిపోయింది. 30 రూపాయలు రైతు దగ్గర కొన్నాం చీపురి. దీనికి ట్రాన్స్పోర్ట్స్ ఒక 5 రూపాయలు అంతా ఖర్చు అవుతుంది. తర్వాత పల్లెటూరులో టౌన్ అంతా 40-50 అమ్ముకుంటారు. 33-34 హోల్సేల్ అమ్ముకుంటారు. మీకు ఇట్లా మీరే అమ్ముతారా? వాళ్ళకి కుట్లకి వేస్తాం, హోల్సేల్ వేస్తాం, వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటారు. ఈ కొత్త 50-60 రూపాయలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. నాణ్యత బాగుంటుంది. అంటే ఈ కట్టు బాగుంటుంది, ప్లాస్టిక్ కట్టు దిగిపోవాలి. ఈ కట్టు బాగుంటుంది. అవును, బాగానే ఉంది, గట్టిగా వచ్చి ఇంట్లో ఓడితే 3 మాసాలు వస్తాయి. ఇంట్లో ఓడితే స్టైల్స్ గట్టి ఉంటే 3 మాసాలు వస్తాయి. వాటిని పట్టి జారదు, లాస్ట్ సరిపోయిన వరకు జారదు. నారేది అడివి నారంట. అవునవునవును, అది అడివి నారితే వాళ్ళు కట్టుతారు అనమాట. ఇక్కడ రైతులు ఇక్కడితే గట్టిగా అట్లా ఓడినా సరే 3 మాసాలు ఒక ఇంట్లో కట్ అవుతుంది, ఖర్చు అవ్వాలి. అవునా, సరేనండి. మీ పేరు నాన్న? శ్రీరాములు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే శ్రీకాకుళం జిల్లా, పాలకొండ దగ్గర మాది సొంతూరు పిఎల్ దగ్గర. అక్కడ ఈ సంతలకే వస్తాం. వర్షం పడిన, తుఫాను పడిన, ఎండలైనా సరే 300 రోజులు కూడా. ఆదివారం పొద్దున్న 10 గంటల నుంచి సోమవారం 10 గంటల దాకా 24 గంటల సంత ఇది. 24 గంటల సంత. ఇప్పుడు సంతలు అన్ని దేశాలలో కూడా వస్తారు. అంటే పక్క రాష్ట్రాల మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. సీతాఫలంలో పైనాపిల్ అయితే పైనాపిల్ జూన్లో స్టార్ట్ అవుతుంది. సీతాఫలం జూన్లో స్టార్ట్ అయింది. ఇవో 100 రోజులు, అంటే 306 రోజులు కూడా ఫైన్ అయిపోయి ఈ సంత జరుగుతుంది. ముందు రోజు ఆదివారం తెల్లారి 8 నుంచి సోమవారం 10 గంటల వరకు సంత. ఇక్కడికి రాని ఐటమ్స్ అంతా ఉండదు. అన్ని వర్షం ద్వారా పండిన పంటలే, కానీ ఏది కూడా పిచికారు చేసినవి, మందు హానికరం చేసింది ఏటీ లేవు. అన్ని రైతులు పండించిన పంటే. మన దగ్గర లోకల్ ప్లెయిన్ ఊరులతో అన్నింటికి ఇప్పుడు అరటికాయకి మందు చల్లుతారు, డబ్బకాయ పెట్టింది మందు చల్లుతారు. ఏటి ఉండదు, ఓన్లీ వర్షం వల్లే పంట. చామైనా, పెండలమైనా, కందైనా, జునుక్కాయలైనా నెక్స్ట్ మంత్ జునుక్కాయలు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నారింజ డబ్బకాయ కొద్దిగా సౌకర్యం, రైతులకు అనుకూలంగా రేట్లు అన్ని రకాలు వస్తాయి. ఏంటంటే చెప్పగలను 25 రకాల దుంపలు వస్తువులు వస్తాయి. పెండలం, చామ, కంద, పసుపు, అల్లం, దుంపరాష్ట్రం అంతా మెడిసిన్. అది అంతా అప్పుడు పూర్వం పురటాలు భార్యంతరాలు అయితే వాళ్ళకి అంత మెడిసిన్ ఇచ్చారు. కరక్కాయలు, జునుగులు, ఇవన్నీ కొండ పంటలే. అన్ని కొండ పంటలే. భూమి మీద 18 పంటలు కాయ పండు అవుతాయి. భూమి కింద 11 రకాల దుంపలు. ఆ దుంపలు తినవలసిన దుంపలు, పసుపు నుంచి, అల్లం నుంచి, శామ నుంచి, కంద అది దొరుకుతాయి అన్నమాట. సీతంపేట ఇదే పెద్ద సంత. మన్యం జిల్లాలోనూ పెద్ద సంత ఇది ఒకటే. మన్యం జిల్లాలో మండలం ఇదేనా? మండలం ఇది సీతంపేట మండలం, సీతంపేట సంత. ఆదివారం నుంచి 24 గంటల సంత రన్ అవుతుంది. ఓకే. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ